ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారు కదా? గతించిన వారమంతా దేవుడు మనతో ఉన్నారు. మన ప్రయాణాల్లో, మన పనుల్లో, మన కుటుంబ పరిస్థితులన్నిటిలో ఆయన మనకు తోడేయండి మనల్ని నడిపించి ఈరోజు మరి ఒక వారంలోనికి ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. కృపను బట్టి మన దినాలు పొడిగించబడుతున్నాయి, మన శక్తిని బట్టి, మన బలమును బట్టి కాదు. కాబట్టి దేవుడిస్తున్న ఈ దినములను దేవుని కొరకు నమ్మకంగా జీవిందాం. ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు చేద్దాం. ఈ నూతన వారమంతా కూడా దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయనపై ఆధారపడండి. ఏ పరిస్థితి అయినా తప్పకుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. మీలో ఇంకెవరైనా సమస్యలో, శోధనలో ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కోసం భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా పట్టుదలతో ప్రార్థించండి. మీ జీవితంలో జరగని కార్యం ఏది కూడా ఉండదు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులన్నిటి కూడా మార్చివేస్తుంది. కాబట్టి ప్రార్థించండి. మీ జీవితంలో శక్తిని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేయగలరనేది ఈ వాగ్దానం ద్వారా మనకు తెలుస్తుంది. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని వేసే శక్తి ఎవ్వరికీ కూడా లేదు. కాబట్టి భయపడద్దు, ధైర్యంగా ముందుకు సాగిపో. ఏ బలహీనతైనా, ఏ శక్తిహీనతైనా, ఇటువంటి పరిస్థితులను ఎదుట ఉన్నా అవేవి కూడా తలుపును ముయ్యలేవు. ఎందుకంటే అది దేవుడు తెరిచి ఉంచిన తలుపు. చూడండి, దానికి ముందు వచ్చిన మనం చదివితే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునునైనా సత్యస్వరూపయోగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఎవరిని గూర్చి వాక్యం రాయబడి ఉందంటే, మీకున్న శక్తి కొంచెమే ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన వాక్య ప్రకారంగా ముందుకు నడుస్తూ దేవుని శక్తి కలిగిన మాటలను రిసీవ్ చేసుకుంటూ ఆ మాటలోని శక్తిని తీసుకుంటూ, తండ్రి నా శక్తి కొంచెమైనప్పటికీ కూడా నీ శక్తిని నేను తీసుకుంటున్నానయ్యా, నీ శక్తి చేత నేను ముందుకు నడుస్తున్నానయ్యా అని ఆయన శక్తిపై ఆధారపడి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారిని గురించి వ్రాయబడినటువంటి మాట ఇది. అటువంటి వారి జీవితంలో ఒకవేళ ఎటువంటి ద్వారాలు మూయబడి ఉన్నా, ఎటువంటి తలుపులు వేయబడి ఉన్నా కూడా ఆ తలుపులు వారి ఎదుట ఆయన తీసి ఉంచి ఉన్నాడంట. తీసి ఉంచిన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అనేది ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపయోగు పరిశుద్ధుడు అని దేవుని గురించి వ్రాయబడి ఉంది. ఆయన వేస్తే ఇక ఎవ్వరూ తీయలేరు. అవును, ఆయన వేసిన తలుపును తీయడానికి ఎవరికీ శక్తి లేదు. ఆయన తీసిన తలుపును వేయడానికి కూడా ఎవరికీ శక్తి లేదు. నోవహుతో దేవుడు చెప్పాడు, భయంకరమైన జలప్రళయం రాబోతుంది, ప్రజలందరికీ నువ్వు బోధించు, భయంకరమైన జలప్రళయం రాబోతుంది, మీరు రక్షణ పొందండి, దేవుని మాటను నమ్మండి అని బోధించమన్నప్పుడు నోవహు 120 సంవత్సరాలు బోధించాడు వారికి. అయితే ఒక్కరు కూడా నోవహు మాటలు నమ్మలేదు. నోవహు దేవుని మాట విశ్వసించాడు కాబట్టి దేవుడు నోవహును, నోవహు కుటుంబాన్ని రక్షించాడు. వారి కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు నోవహుతో. దేవుడు చెప్పిన విధంగానే నోవహు ఓడను తయారు చేసుకున్నాడు. ఊరి మధ్యలో ఓడ చేస్తున్నావేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు మతి భ్రమించిందా అని కుటుంబాన్ని అందరూ కూడా హేళన చేశారు. అయితే
మనుషుల మాటలను పట్టించుకోలేదు, దేవుని మాటను పట్టించుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే ఒకరోజున జలప్రళయం వచ్చింది. మనుషులందరూ కూడా జలప్రళయంలో కొట్టుకొని పోతున్నారు. ఓడ యొక్క తలుపును దేవుడు మూసివేశాడు. అయితే నశించిపోతున్న ప్రజలందరూ కూడా నోవాహు దగ్గరకు వచ్చి తలుపు తీయమని వేడుకుంటున్నారు. అప్పుడు నోవాహు చెప్తున్నాడు, ఇది నేను వేసిన తలుపు కాదు, ఇది దేవుని చేత వేయబడింది, నేను తీయలేను, నాకు శక్తి లేదు అని. వారందరూ కూడా జలప్రళయంలో కొట్టుకొని పోయి నశించిపోయారు. దేవుడు వేసిన తలుపును తీసే శక్తి ఎవరికి కూడా లేదు. ఆయన తీసి ఉంచిన తలుపును వేసే శక్తి కూడా ఎవరికీ లేదు. అది కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో బంధించబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో దేవుని దూత ఒక రాత్రి వేళ పేతురు దగ్గరకు వచ్చి నిలవబడి పేతురును లేపగానే పేతురు యొక్క సంకెళ్ళన్నీ కూడా తెగిపోయాయి. ఆ దూత పేతురును తీసుకుని పోతూ ఉంది. మొదటి కావలి వారిని దాటారు, రెండవ కావలి వారిని దాటారు. పట్టణంకి వెళ్ళిపోయే ఇనుప గవని ఎద్దుకు వచ్చాడు. ఆ గవని కూడా తెరవబడింది. పేతురు వెలుపలికి వచ్చేశాడు. అదేవిధంగా అపోస్తలుల కార్యముల 16వ అధ్యాయంలో పౌలు శీలలు కూడా చెరసాల్లో బంధించబడ్డారు. అయితే వారు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. అందరి బంధకాలు కూడా ఊడిపోయాయి. అప్పుడు చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండుట చూచి ఖైదీలందరూ కూడా పారిపోయారు అనుకొని తనను తాను కత్తి దూసి చనిపోదాం అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, నీవే హాని కూడా చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని. చూడండి, పేతురు ఎదుట ఏ తలుపు కూడా ముయ్యబడి ఉండలేదు. ఎందుకంటే దేవుడు పేతురుని విడిపించాలనుకున్నాడు కాబట్టి దేవుని దూతని పేతురు దగ్గరికి పంపించాడు. దేవుడు మూయబడిన ప్రతి ద్వారం కూడా తెరవబడుతుంది. వారి ఎదుట ఏది కూడా మూసి ఉంచబడలేదు. అదేవిధంగా పౌలును శీలను దేవుడు విడిపించాలనుకున్నాడు. చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ కూడా ఊడిపోయాయి, వారి బంధకాలన్నీ తెగిపోయాయి. ఎందుకంటే దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు కాబట్టి వారి ఎదుట వేయబడిన తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి. దేవుని శక్తిపై కనుక నీవు ఆధారపడితే, ఆయన వాక్యాన్ని నీవు గాయకుంటే నీ ఎదుట ఏ తలుపు కూడా ముయ్యబడి ఉండదంట. ఒకవేళ ఏదైనా తలుపు ముయ్యబడి ఉన్నా కూడా దేవుడు చెప్తాడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, అది ఎప్పుడు కూడా వేయనేరడు. కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగిపో. నీవు వెళ్తూ ఉంటే ప్రతి ద్వారము కూడా తెరవబడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, నా దూతను నీకు ముందుగా పంపిస్తాను. నీవిక వెనుక చూడొద్దు, భయపడొద్దు, వాక్యముని చేతపట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగిపో అని దేవుడి రోజు నీకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ప్రతి ద్వారము మూయబడినట్లుగా ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, కుటుంబ పరంగానైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, గర్భఫలం విషయంలోనైనా నీ ఎదుట ఏ తలుపు ముయ్యబడినట్లుగా నీకు కనిపిస్తూ ఉన్నా భయపడొద్దు. దేవుని వాక్యానుసారంగా ముందుకు సాగిపోండి. ఆయన వాక్యంలోని శక్తిని మీరు గాయకొనండి. ఆయన శక్తిని మీరు ఆశ్రయించండి. ఆయనపై మాత్రమే ఆధారపడండి. ఇక ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు. ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. ఆయన తన శక్తి కలిగిన చేత్తో నిన్ను పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఎటువంటి బంధకమైనా, ఎటువంటి చెరసాలైనా, ఎటువంటి సంకెళ్ళైనా అన్నీ కూడా తెగిపోబోతున్నాయి నీ జీవితంలో. కాబట్టి ఈరోజు విశ్వాసంతో చెప్పండి, తండ్రి నీ శక్తిపై నేను ఆధారపడుతున్నానయ్యా, నీ శక్తి చేత నేను ముందుకు కొనసాగుతున్నాను, ఇదిగో నా చేయి పట్టుకోండి అయ్యా అని దేవుని చేతికి మీ జీవితాన్ని అప్పగించుకుంటూ ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను? ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను?
నీపై దేవుని ప్రణాళికలను ఎవరు ఆపగలరు? పువ్వులు వికసించకుండగా ఎవరు ఆపగలరు? ఫలాలు ఫలించకుండగా సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? పువ్వులు వికసించకుండగా ఎవరు ఆపగలరు? ఫలాలు ఫలించకుండగా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గడిచిన వారమంతా మాకు సహాయకుడిగా ఉండి నూతన వారంలోని ప్రవేశించే కృపను అనుగ్రహించారు. ఈ వారమంతా కూడా మా ఆత్మీయ కుటుంబాలందరికీ తోడే ఉండండి అయ్యా. ఈ వారంలో వారి యొక్క ప్రతి పనిని మీరు సఫలపరచండి. వారి ఆలోచనలు, ఉద్దేశాలు అన్నీ కూడా మీరు సఫలపరచండి. ఈరోజు వాగ్దానం చేశారు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడని. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో, ఎంతమంది ధైర్యంగా నీవు తెరిచి ఉంచిన తలుపులోనికి వెళ్ళడానికి ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో మూయబడిన ప్రతి ద్వారము కూడా మీరు తెరుస్తున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏ శోధనలున్నా, ఏ బలహీనతలున్నా, వారి ఎదుట ఏ కఠినమైన పరిస్థితులున్నా, ఏ సంకెళ్ళున్నా, ఎంత భయంకరమైన ఇనుప సంకెళ్ళైనప్పటికీ వాటిని తెంచివేసే శక్తి నీకుందయ్యా. ప్రతి జీవితంలో ప్రతి సంకెళ్ళను తెంచివేసి, ప్రతి బంధకాలను తెంచివేసి, ఇంతవరకు మూయబడి ఉన్న ప్రతి ద్వారమును కూడా మీరు తెరుస్తున్నందుకు, ప్రతి మార్గమును మీరు తెరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. అంతేకాకుండా మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు ప్రార్థన వినపములు తెలియజేస్తున్నారయ్యా. అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి జీవితంలో వారి ప్రాబ్లము, వారి సమస్య ఏదైనప్పటికీ అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ మూయబడిన అనుభవంలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితికి భయపడొద్దు, ఏ వ్యతిరేకతకు భయపడొద్దు. ఆయన నీతో ఉన్నాడు, విశ్వాసంతో ముందుకున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అని వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.